హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ కి స్వాగతం అండి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అలాగే ఈ వీడియోలోని క్విక్ గా 20 to 15 మినిట్స్ టమాటాను ప్రాన్స్ కర్రీ తయారు చేసుకుందాము. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కావలసిన పదార్థాలు 1.5 kg పెద్ద రొయ్యల్ని పసుపేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ధనియాల పొడి, పుదీనా, అలాగే సోంపు, బిర్యానీ ఆకు, దాచిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులండి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్ అండ్ కారం, పసుపు, గరం మసాలా, ఒక 1/2 kg బాగా పండిన టమాటాలు తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం: ఒక బాండీ పైన 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం దాచిన చెక్క, అలాగే 2 యాలకులు, అలాగే 4 లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, 1 స్పూన్ సోంపు వేసుకుందామండి. ఇదంతా కొంచెం నూనెలో మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆనియన్స్ లోని వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి పింక్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకుని, అలాగే ఇందాక కట్ చేసి పెట్టుకున్న 1/2 kg టమాటాలని కూడా వేసుకొని ఈ తాలింపులంతా కలిసే విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు టమాటాలని ఈ విధంగా మగ్గిన తర్వాత, చూసారు కదండి, ఈ విధంగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ని 1.5 kg ప్రాన్స్ వేసుకుని అంతా కలుపుకోవాలండి. కలుపుకొని ఎటువంటి వాటర్ అనేవి యాడ్ చేయకుండా ఇలా కలుపుకొని ప్రాన్స్ ని టమాటా కూరలో బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా వాటర్ అనేవి ప్రాన్ ముక్కలోంచి బయటికి వస్తాయి. ఆ వాటర్ తోనే ప్రాన్ ముక్క అనేది బాగా ఉడుకుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన దాన్ని మూత పెట్టుకుని 5 నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా ఉడుకుతుందండి. అలాగే 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుని కూడా మంచిగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి మూత పెట్టుకుని. అలా ఉడకడం వల్ల మసాలా అనేది ప్రాన్ కి బాగా పడుతుందండి. ఇలా చూసారు కదా, ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టి ఉడికిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉండాలి. కొంచెం వాటర్ అంతా పోతుంది. ఇలా ఉడికిన ఈ ప్రాన్ టమాటా కర్రీలోకి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో ఈజీగా టమాటా ప్రాన్ కర్రీ 15 to 10 మినిట్స్ లోనే చేసుకోవచ్చండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చి కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్.